హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్న కార్తిక్, గుండె పగిలే నిజం తెలుసుకున్న శివనారాయణ. అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అలాగే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. కార్తిక్, దీప ఇంటికి వచ్చేస్తారు. దీంతో అదేంటిది అప్పుడే వచ్చేసారేంటి, వాడిని అడుగుతూనేమో అసలు నాకు ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఆఫీస్కి అంటాడు. నువ్వేమో ఏం చెప్పవు, ఏమైంది దీప అని కాంచన అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య, మీకు అంతగా తెలుసుకోవాలనుకుంటే మీరు కార్తిక్ని అడగండి, కార్తిక్ బాబుని అడగండి అంటుంది దీప. సరే అని చెప్పేసి అక్కడి నుంచి దీప వెళ్ళిపోతుంది. ఏమై ఉంటుంది, మా నాన్న ఏమన్నాను అయ్యుంటారా అనుంటారా అని చెప్పేసి కాంచన తనలో తను అనుకుంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో సుమిత్ర, దశరథ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సుమిత్ర అంటుంది, అయ్యో అసలు ఆ కార్తిక్ని తీసేయడం ఏంటండి, ఆ సీఈఓ పొజిషన్లోంచి తీసేసినప్పుడే నాకు చాలా బాధేసింది, అలాంటిది ఇప్పుడు కంపెనీ నుంచే తీసేయడం అంటే నాకు ఇంకా బాధగా ఉంది, కోపంగా ఉంది అని చెప్పేసి సుమిత్ర అంటుంది దశరథతో. ఈలోపు శివన్నారాయణ అక్కడికి వస్తాడు. ఏంటమ్మా అంత బాధపడిపోవాల్సిన అవసరమేం లేదు, వాడేమన్నా విఐపి గెస్టా ఏమన్నానా, మేమేమి పొమ్మని చెప్పలేదు, వాడే పోయాడు అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ. ఎంత కాదన్నా తనను మీ మనవడండి, అయినా అలా చేస్తే ఎలాగా అని అంటుంది సుమిత్ర. అమ్మా నువ్వు తెలిసిన మాటలు మాట్లాడకు, అక్కడ ఆఫీస్లో అసలు ఏం జరిగిందో నీకు తెలుసా అని అంటుంది జోష్న. ఏం జరిగినా తనంత తాను వెళ్ళిపోయేంత లేదు కార్తిక్కి, మీరే చేశారు కాబట్టే అడుగుతున్నాను అంటుంది సుమిత్ర. మేమేం చేయలేదమ్మా, ఆ బావ వెళ్ళిపోయాడు, అంతగా అవసరం ఉంటే తనకే కాల్ చేసుకో అంటుంది జోష్న. ఎవరికి ఫోన్ చేసి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాడు పోయాడు, వస్తే వస్తాడు లేదంటే లేదు అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ. ఏం లేదు నాన్న, కార్తిక్ లండన్లో చదువుకున్నాడు, అక్కడ ఉన్నప్పుడే మనకి సలహాలు ఇచ్చేవాడు, దాంతో మన కంపెనీ కొంచెం పైకి లేసి ప్రాఫిట్స్ వచ్చాయి, తను మన కంపెనీలో జాయిన్ అయ్యి సీఈఓ అయ్యాక రెట్టింపు వచ్చింది ప్రాఫిట్స్, అయినా సరే తనని తీసేయడం అంటే మంచిది కాదు అని చెప్పేసి అంటాడు దశరథ. దీంతో శివన్నారాయణ అంటాడు, ఏంట్రా మనం ఎప్పుడు కంపెనీ స్టార్ట్ చేసాంరా, అసలా ఆడు పుట్టకముందు స్టార్ట్ చేసాం, ఆడు పుట్టకముందు నుంచి మనకి సలహాలు ఇచ్చాడా, మనం ఇంత ఎదగలేదా, అయినా ఈ ఫీల్డ్లోకి వచ్చాక ఆ వర్క్ నేర్పించిందే మనం, అలాంటిది వాళ్ళు లేకపోతే ఈ కంపెనీ ఎగదంటావా, నువ్వు నేను ఎందుకున్నాం, అయినా అంతకు మించి కావాలంటే నాకు నా మనవరాలు ఉంది, నా మనవరాలు చాలరా అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ. దీంతో దశరథ, అయ్యో మీ మనవరాలు చాలు నాన్నగారు, కానీ కార్తిక్ చేసేవి చాలా గ్రేట్గా హార్డ్ వర్క్గా చేస్తాడు అని చెప్పేసి అంటాడు దశరథ. శివనారాయణ, ఇంక చాలా ఆపరా, అయినా వాడిని ఏమి వెళ్ళిపోమని చెప్పలేదు కదా, వాడే వస్తాడులే, ఒక 2 రోజులు ఆగితే వాడికి దిక్కు ముక్కు లేక మళ్ళీ క్షమించండి తాతయ్య అని మన దగ్గరికే వస్తాడు అని చెప్పేసి అంటాడు శివన్నారాయణ. ఏమో ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుంటుంది మనసులో సుమిత్ర. దీంతో పారిజాతం అనుకుంటూ ఉంటుంది, అబ్బా శివన్నారాయణ, ఇన్ని సంవత్సరాలకి నాకు నచ్చిన పని చేసావు, ఆ కార్తిక్ని ఉద్యోగంలోంచి తీసేయడం వల్ల దీప ఎంత బాధపడుతుందో ఏంటో, నాకు అది చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పారిజాతం. కార్తిక్ కుర్చీలో కూర్చుని అలా ఆలోచిస్తూ ఉంటాడు. దీంతో దీప వచ్చి కాఫీ తెస్తుంది. నేను కాఫీ అడగలేదే అంటాడు కార్తిక్. మీరు బయటికి చెప్పకపోయినా మీలో ఎంత బాధ ఉందో నాకు తెలుసు కార్తిక్ బాబు, ఇంకో తీసుకోండి అని చెప్పి కాఫీ ఇస్తుంది దీప. నాతో పాటు నువ్వు కూడా సమానంగానే బాధని పంచుకుంటున్నావు కదా, ఇదిగో నువ్వు కూడా తీసుకో అని చెప్పి సగం కాఫీ తనకిస్తాడు కార్తిక్. నిజం మీ అమ్మగారికి చెప్పేయండి కార్తిక్ బాబు అంటుంది దీప. చెప్తే అమ్మ తట్టుకోలేదు దీప అని చెప్పేసి అంటాడు కార్తిక్. నువ్వు చెప్పకపోతే ఇంకా బాధపడతానురా అని చెప్పి కాంచన వచ్చి అంటుంది. దీంతో ఏమైందమ్మా, నాన్న ఏమన్నా తిట్టారా అని అడుగుతుంది కాంచన కార్తిక్ని. తిట్టడం కాదమ్మా, అతి ఘోరంగా అవమానించారు నన్ను. అవమానించారా, ఏమైందిరా, ఒక్క క్షణం కూడా నేను ఉండను పోతాను అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పొమ్మని చెప్పాడు మీ నాన్న. అలా షాక్తో చూస్తూ ఉండిపోతుంది కాంచన. అంతలా ఏమైందిరా అని చెప్పేసి అడుగుతుంది కాంచన. ఇంకేముంది, జరగాల్సిందంతా జరిగింది, అంతలా తిట్టినా సరే ఇగో ఈ మేడం గారు ఉన్నారు కదా దీప గారు, ఇంకా కాళ్ళ మీద పడిపోయి క్షమించమని అడుగుతానని చెప్పేసి అడిగింది, నేనే వద్దని చెప్పి ఆపేశాను.
విలువే లేదు, కనీసం మర్యాద కూడా ఇవ్వట్లేదు, ఇంకా అలాంటి చోట నేను ఎలా పని చేయగలుగుతానమ్మా అని చెప్పేసి అంటాడు కార్తిక్. ఇంకో ఈవిడి గారు ఉంది కదా, ఇంకా నాకే కాదు ఈవిడి గారికి కూడా సన్మానమైంది అక్కడ. అన్నదాన్ని మాటలన్నీ అంటున్నా సరే భూదేవి తల్లిలాగా ఎంత భారం మోస్తుందో అసలు. ఎన్ని మాటలు అంటున్నా మీరు ఆలోచించండి తాతయ్య తాతయ్య అని చెప్పి ఎంత సర్ది చెప్పిందో అసలు ఈ దీప. నాకైతే అసలు మన మాట వినలేని వాళ్ళు, మన మాట పట్టించుకునే వాళ్ళతో అసలు ఏం చెప్తాం మనం అని చెప్పేసి అంటాడు కార్తిక్. బంధాలు నిలబెడతాయని అలా మాట్లాడాను బాబు, నాకు ఆత్మగౌరవం ఉంది, కానీ పెద్ద ఆయన కదా సో తగ్గాను అని చెప్పేసి అంటుంది దీప. సర్లే, ఇంకా శివనారాయణ గురించి మనకు అనవసరం. ఇంకా నేను అక్కడికి వెళ్ళను, అక్కడ జాబ్ చేయను, నా రిజిగ్నేషన్ లెటర్ కూడా అక్కడ ఇచ్చేసి వచ్చాను, ఇంకా నేను అక్కడ మాట్లాడను చేయను, ఇంకా నన్ను ఎవరు కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి అని చెప్పేసి కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో కాంచన, ఇలా చేశాడేంటి మా నాన్న అసలు, కార్తిక్ని జోష్నకి ఇచ్చి పెళ్లి చేస్తే మా పుట్టింటి వాళ్ళు మా దగ్గరే ఉంటారు, మాతోనే కలిసి ఉంటారు అనుకునేదాన్ని. దీంతో మా ఆయన చేసిన పని వల్ల వాళ్ళు పెళ్లి చేయలేదు కార్తిక్కి జోష్నకి. పోనీ అక్కడ పనిచేస్తున్నా సరే అలాగ ఫ్రెండ్స్ అవుతారేమో అనుకుంటే ఇంకా ఇంకా దూరం పెంచి మా కొడుకుని కంపెనీ నుంచే బయటికి గెంటేస్తారా అని చెప్పి ఏడుస్తూ బాధపడుతుంది కాంచన. ఊరుకోండి అత్తయ్య, నాది కూడా మీలాగే సేమ్ బాధ, ఏం చేస్తాం, కుటుంబాలు కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఎప్పటికవుతుందో ఏంటో అని చెప్పి దీప అక్కడ బాధపడుతూ వెళ్ళిపోతుంది. పారిజాతం జోష్న ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ కార్తిక్ బావ వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు గ్రానీ అని చెప్పేసి అంటుంది జోష్న. ఏం పర్లేదు, మళ్ళీ వాడే వస్తాడులే, దీప కన్నీళ్ళు చూడాలి, 2 రోజులు ఎలా ఏడుస్తుందో చూడాలి అని చెప్పేసి అంటుంది పారిజాతం. అవును గ్రానీ, నాకు కూడా చూడాలనుంది, రౌడీల్ని కొట్టేస్తే పెద్ద ధైర్యవంతురాలు బలవంతురాలు అనుకుంటుందా, ఈ 2 రోజులు ఎలా ఏడుస్తుందో చూస్తాను అని చెప్పేసి జోష్న అంటుంది. ఇంతలో సుమిత్ర అక్కడికి వస్తుంది. ఆహా, మీ ఇద్దరు అనుకున్న పని చేశారు కదా, కార్తిక్ని ఆఫీస్ నుంచి బయటికి గెంటించారు కదా అని చెప్పేసి అంటుంది సుమిత్ర. అమ్మా, నువ్వు సగం నిజం తెలుసుకుని మాట్లాడకు అని చెప్పేసి అంటుంది జోష్న. ఇంకేం తెలుసుకోవాలి, ఇద్దరు కలిసి గెంటించేశారు కదా, ఆస్తి మొత్తం మీకే తగ్గుద్దని ఆనందపడుతున్నారా, ఎప్పుడొకప్పుడు మీ పాపాలన్నీ మిమ్మల్ని చుట్టుకుని అప్పుడు తెలుస్తుంది మీకు అని చెప్పేసి అంటుంది సుమిత్ర. సర్లే ఊరుకోమ్మా, అసలు ఇంకా దీప విషయం కానీ కార్తీక్ విషయం కానీ నా దగ్గర నీతో మాట్లాడకు, నువ్వు ఎప్పుడు చూస్తే వాళ్ళకే ఫేవర్గా మాట్లాడతావు, నీ సొంత కూతురునై ఉండి ఏనైనా నాకు సపోర్ట్ చేసావా అని అంటుంది జోష్న. నువ్వు మంచి పనులు చేస్తే నీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటానమ్మా, నువ్వు ఇలా చెత్త పనులు చేసి మీ నాన్నమ్మతో కలిసి ఇలా చేస్తూ ఉంటే నీకెవరు సపోర్ట్ చేస్తారు అంటుంది సుమిత్ర. అవును, నువ్వు మీ కూతురికి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మా మనవరాలకి నేను సపోర్ట్ చేసుకుంటున్నాను, అందులో తప్పేముంది, అయినా నా మనవరాలు కరెక్టే చేసింది, వాడు మా పిల్లని చేసుకోలేదు, సో అందుకని చెప్పేసి వాడిని కంపెనీ నుంచి బయటికి గెంటేశాం, అందులో తప్పేముంది అని అడుగుతుంది పారిజాతం సుమిత్రని. వాహ్, ఇద్దరు కలిసి మంచి పనులు చేస్తున్నారు, అలాగా ఉండండి, ఏదో రోజు మీది మీకే తగులుతుంది కర్మ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర. చూడు గ్రాని ఎలా మాట్లాడుతుందో, అమ్మ నాకు అసలు సపోర్టే చేయదు, ఎప్పుడు దీపక్కి సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అంటుంది జోష్న. నేనున్నాను కదా నీకు సపోర్ట్ చేయడానికి, నువ్వు బాధపడకు, టెన్షన్ పడకు, ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాను అని చెప్పేసి అంటుంది పారిజాతం. ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.